అందరికీ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ లా క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం యూనిట్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం అసలు ఎలా పుట్టింది, జస్ట్ కాగితాల మీద ఉన్న ఆదర్శాల నుంచి ప్రభుత్వాలను శాసించే చట్టాల్గా ఇవి ఎలా మారాయి అన్నది ఈరోజు క్లాస్లో డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఈరోజు మన టాపిక్స్ ఏంటో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. ముందుగా యుఎన్ చార్టర్తో మొదలుపెట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ తర్వాత యూడీహెచ్ఆర్, 2 ప్రధాన బైండింగ్ కవెనెన్స్, అండ్ ఫైనల్గా ఇవన్నీ మన భారత రాజ్యాంగం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించాయి అనే విషయాలు కవర్ చేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదే మన చట్టపరమైన నిర్మాణానికి అసలు పునాది అయిన యుఎన్ చార్టర్. మనం ఒక్కసారి ఈ టైమ్లైన్ వైపు చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. 1945లో యుఎన్ చార్టర్తో మొదలైన ఈ జర్నీ, 1946లో హ్యూమన్ రైట్స్ కమిషన్, 1948లో యూడీఆర్ఆర్, ఆ తర్వాత ఏకంగా 1966 నాటికి ఐసీసీపీఆర్, ఐసీఎస్సీఆర్ ఆమోదం వరకు ఎలా సాగిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. 2 దశాబ్దాల పాటు ఎంతో కృషి చేస్తే కాని ఈ చట్టాలు ఓ రూపానికి రాలేదన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ప్రాథమిక మానవ హక్కులపై విశ్వాసం అంటూ యుఎన్ చార్టర్ చాలా గొప్పగా, పవిత్రంగా చెప్పింది. బానే ఉంది. కానీ అప్పట్లో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే ఒక బైండింగ్ ట్రీటీ, అంటే చట్టపరమైన ఒప్పందం ఏదీ లేదు. అంటే ఇది కేవలం ఒక ఆదర్శం మాత్రమే, చట్టబద్ధత అప్పటికింకా రాలేదు. మరి కేవలం ఆదర్శాలు ఉంటే సరిపోదు కదా, దాన్ని ఆచరణలోకి తేవాలి. దానికి ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ కావాలి. అందుకే యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. అదే ది హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇప్పుడు మనం చూస్తున్నది జెనీవాలోని ఆధునిక యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛాంబర్. ఇక్కడేనండి ప్రపంచ దేశాలన్నీ కూర్చుని అంతర్జాతీయ చట్టాల మీద సీరియస్గా చర్చించేది. అయితే దీనికి బీజం పడింది మాత్రం 1946లో. అప్పట్లో అధికారికంగా ఒక డ్రాఫ్ట్ తయారు చేయడానికి ఏర్పడిన అసలు న్యూక్లియర్ కమిషన్ నుండి ఇది ఇలా పరిణామం చెందిందన్నమాట. లా స్టూడెంట్స్గా మీరెప్పటికీ మర్చిపోకూడని డెఫినేషన్ ఒకటుంది. అదే ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇది సింగిల్ డాక్యుమెంట్ కాదండి. యూడీహెచ్ఆర్, ఐసీసీపీఆర్ మరియు ఐసీఈఎస్సీఆర్, ఈ మూడింటి కలయికనే మనం ముద్దుగా అలా పిలుచుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ చట్టానికి ఈ మూడే అస్సలైన మూలస్తంభాలు. నెక్స్ట్ మనం అస్సలైన బ్లూ ప్రింట్ దగ్గరికి వద్దాం. అదే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, షార్ట్కట్లో యూడీహెచ్ఆర్. దీన్ని డిసెంబర్ 10, 1948లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ డాక్యుమెంట్ను చూస్తుంటేనే ఒక రకమైన రెస్పెక్ట్ వస్తోంది కదూ. ఎందుకంటే దీన్ని మానవాళికి మ్యాగ్నా కార్టా అని ఎంతో గొప్పగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న మనిషికైనా సరే కొన్ని కనీస హక్కులు, విలువలు ఉండాలని ఇది ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ప్రపంచం మొత్తానికి ఒకే తీరులో హక్కులను డిఫైన్ చేసిన అద్భుతమైన ఘట్టమిది. ఈ యూడీహెచ్ఆర్ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి సింపుల్గా చూద్దాం. ఇందులో మొత్తం 30 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ 1, 2 ఏమో మనందరం సమానమే, ప్రతి మనిషికి ఒక గౌరవం ఉందని చెబితే, 3 నుంచి 21 వరకు మనకుండాల్సిన పౌర మరియు రాజకీయ హక్కుల గురించి మాట్లాడతాయి. అంటే జీవించే హక్కు, స్వేచ్ఛ లాంటివన్నమాట. ఇక 22 నుంచి 27 వరకు పనిచేసే హక్కు, విద్య లాంటి ఆర్థిక, సామాజిక హక్కుల గురించి ఉంటాయి. లాస్ట్లో సమాజం పట్ల మన బాధ్యతలేంటి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. పౌర హక్కులను, ఆర్థిక అవసరాలను కలిపి ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ను వీళ్ళు తయారు చేశారు. కానీ ఇక్కడే మనకొక పెద్ద లీగల్ డౌట్ వస్తుంది. ఈ యూడీహెచ్ఆర్ అనేది నాన్ బైండింగ్, అంటే ఇది జస్ట్ డిక్లరేషన్ మాత్రమే. చట్టబద్ధంగా దేశాలను కట్టుబడి ఉండేలా ఫోర్స్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఈ హక్కులను నిజంగా అంతర్జాతీయ చట్టం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది? ఒక ఆదర్శం, న్యాయపరమైన బాధ్యతగా ఎలా మారుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ద ట్విన్ బైండింగ్ కవెనెన్స్. ఇవి 1966లో వచ్చాయి. బైండింగ్ అంటే అర్థమేంటి? చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిందే అని. దేశాలు ఈ హక్కుల అమలు నుంచి తప్పించుకోకుండా వాళ్లని బాధ్యులను చేసిన అస్త్రాలు ఇవే. ఈ 2 కవెనెంట్స్ మధ్య ఉన్న తేడా ఏంటో మనం బాగా అర్థం చేసుకోవాలి. మొదటిది ఐసీసీపీఆర్. ఇది పౌర, రాజకీయ హక్కుల గురించి. అంటే ఒక మనిషి ప్రాణానికి రక్షణ కల్పించడం, అకారణంగా అరెస్టు చేయకుండా చూడటం, ఇవి ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలి, ఎలాంటి సాకులు చెప్పడానికి లేదు. కాని రెండోది ఐసీఈఎస్సీఆర్ చూడండి.
ఇది ఆర్థిక సామాజిక హక్కుల గురించి. ఇప్పుడు ఎడ్యుకేషన్, హెల్త్ ఇవ్వాలంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు, వనరులు ఉండాలి కదా. అందుకే దీన్ని ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అంటారు. అంటే దేశాలు తమ దగ్గరున్న వనరుల ఆధారంగా క్రమక్రమంగా ఈ హక్కులను సాధించొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడిక్కడ చూస్తున్నట్టుగా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు, ఇవన్నీ ఐసీసీపీఆర్ కిందకు వస్తాయి. వీటిని రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా దేశాలదే. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వీటిని ఉల్లంఘిస్తే అప్పుడు కేవలం ఖండించడమే కాకుండా న్యాయపరంగా కోర్టులకు వెళ్లి పోరాడే అవకాశాన్ని, పరిష్కారాలను ఈ కవరెంట్ మనకు కల్పిస్తుంది. ఇక ఫైనల్గా ఇదంతా సరే, ఈ అంతర్జాతీయ పరిణామాలు మనకు ఎలా ఉపయోగపడ్డాయి, మన భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ మీద ఇవి ఎలాంటి ముద్ర వేశాయి అన్నదిప్పుడు చూద్దాం. ఇది చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. మన జాతీయ చార్టర్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఆ యూడీఏచార్లోని నిబంధనలకు ఎంతలా మ్యాచ్ అవుతున్నాయో చూడండి. అక్కడ ఆర్టికల్ 7లోని చట్టం ముందు అందరూ సమానులే అన్నది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15గా మారింది. అక్కడ ఆర్టికల్ 8లోని ఎఫెక్టివ్ రెమెడీ మనకు ఆర్టికల్ 32 అయింది. అలాగే ఆర్టికల్ 9 మన దగ్గర ఆర్టికల్ 22గా, అక్కడ రైట్ టు వర్క్ మన దగ్గర ఆర్టికల్ 41గా పర్ఫెక్ట్గా ప్రతిబింబించాయి. దీన్ని బట్టి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ బ్లూప్రింట్ను మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత అద్భుతంగా ఎమెచ్చుకున్నారో మనకర్థమవుతోంది కదా. ఇవాల్టి క్లాసు ముగించే ముందు మీకో చిన్న టాస్క్ లేదా ఒక ఆలోచన వదిలేసి వెళ్తాను. ఆర్థిక హక్కులైన విద్య, వైద్యం లాంటి వాటిని అమలు చేయడానికి ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అనగా దేశాలకు వనరుల ఆధారంగా క్రమంగా అమలు చేసే టైమివ్వడం బాగానే ఉంది. కాని ఆ క్రమంలో పౌర హక్కులతో పోలిస్తే వీటికి కాస్త తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారేమోననిపించట్లేదా? నేటి ఆధునిక ప్రభుత్వాలు ఈ రెండు బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాయి? లా స్టూడెంట్స్గా దీని గురించి మీరు సీరియస్గా ఆలోచించండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్.